ఇక గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందింది. ఇక రాత్రి 9:41 సౌమ్య మృతి చెందినట్లుగా నిమ్స్ ఆసుపత్రి ప్రకటించింది. ఇక గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా పరిస్థితి విషమించి సౌమ్య మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక జనవరి 23న ఆమెను కారుతో ఢీకొట్టిన గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టారు. ఇక తీవ్రంగా గాయపడిన సౌమ్యకు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యం కోసం తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి, మరింత సమాచారం ఏంటి? గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చికిత్స నిన్న రాత్రి అయితే మృతి చెందినట్లుగానైతే తెలుస్తుంది. గత కొద్ది రోజులతో కూడా ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే గాయాలు తీవ్రంగా తగలడంతోనైతే ఇటు వైద్యులు ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సుమారుగా ఆమె వారం రోజుల నుండి కూడా ఈ ఏదైతే ఆమె ఉన్న పరిస్థితిని చూసుకున్నట్లయితే వెంటిలేటర్ పైన ఉంచడం కావచ్చు, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయినప్పటికీ కూడా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయామంటూ నిమ్స్ ఆసుపత్రి వర్గాలు ఆ విషయంలో కూడా నోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సౌమ్యకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులకు ఇప్పటికే ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొని, అంతేకాకుండా కొంతమంది నాయకులు కూడా వెళ్ళడం, సౌమ్య పరిస్థితి మీద పూర్తి వివరాలు తెలుసుకోవడం కావచ్చు, వైద్యులకు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా సౌమ్యనైతే కాపాడుకోలేకపోయాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే సౌమ్య పైన దాడి చేశారో ఆ గంజాయి ముఠాకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అందులో ఎవరెవరున్నారు ఏంటి అనే కోణంలో ఈ యొక్క దర్యాప్తు అనేది పూర్తి స్థాయిలో వాళ్ళ గురించి అయితే వివరాలు బయటికి ఇంకా రాలేదు. త్వరలోనే వాళ్ళని పట్టుకొని సౌమ్య మరణానికి కారణం కూడా నమోదు చేయడం జరుగుతుందంటూ కూడా అధికారులు స్పష్టం. దీనికి సంబంధించిన వివరాలు కావచ్చు, అయితే ఆ ముఠాకు సంబంధించిన పెద్దలను కావచ్చు త్వరలోనే అదుపులోకి తీసుకుంటాము. అంతేకాకుండా వాళ్ళకు సహకరించిన మిగతా అధికారుల పైన కూడా నిఘా పెడతామంటూ కూడా ఇప్పటికే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దాడులు జరగకుండా మరింత జాగ్రత్తగా మరింత పటిష్టంగా ఈ భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ లిఖిత.